నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం, సిద్ధేశ్వరం, భైరవకోన, జొన్నవాడ శైవ క్షేత్రాలకు విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నుంచి మా ప్రతినిధి చరిత్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నెల్లూరు నగరంలో భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర దేవస్థానం, అలాగే జొన్నవాడ, అలాగే ఘటిక సిద్ధేశ్వరం, అలాగే వివిధ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా తెల్లవారుజాము నుంచి శివునికి అభిషేకాలు, అలాగే ధూపదీప నైవేద్యాలు అయితే మాత్రం చేస్తున్నారు. ప్రధానంగా మనం శివాలయంలో, మూలాపేట శివాలయంలో మనం గమనిస్తున్నాం. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు దీపారాధనలు చేసుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేస్తూ కూడా పెద్ద ఎత్తున శివుడికి వారి యొక్క భక్తి శ్రద్ధలతో అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే గ్రామాల్లో, ప్రధానంగా గ్రామాల్లో అయితే ఈ శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ వ్యవస్థ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారో గ్రామాల్లో, ప్రధానంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అని చెప్పాలి. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి దీపారాధన అంటే ఆవు నెయ్యితో కానీ ఏదో ధూపం కానీ ఒక భక్తి శ్రద్ధలతో ఈరోజు మనం చూస్తున్నాం. అంటే 365 ఒత్తులు, అలాగే వివిధ రకాలైన రూపాల్లో అయితే వారి యొక్క భక్తిని చేసి వారి శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకైతే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకైతే పోటెత్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పటికీ భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈరోజు మనం గమనిస్తున్నాం, పెద్ద ఎత్తున అంటే శివునికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగే దగ్గర కూడా ప్రజలు ఎంత పెద్ద ఎత్తున బారులు తీరారో మనం కూడా గమనిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే వస్తున్నటువంటి భక్తులకి, వెళ్ళేటటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఘటిక సిద్ధేశ్వరంతో పాటు జొన్నవాడ, మూలస్థానేశ్వర దేవస్థానం, ఇలా ఏవైతే శైవ క్షేత్రాలు ఉన్నాయో ఈ శైవ క్షేత్రాలకు వచ్చేటటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఘటిక సిద్ధేశ్వరంకి నెల్లూరు, కావలి, వివిధ ప్రాంతాల నుంచి బస్సులు కూడా, ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. భక్తులకు, వస్తున్నటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఏదైతే శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణాలతో, ఓం నమ శివాయ అనేటటువంటి శివనామ స్మరణంతో మారుమోగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకైతే పోటెత్తారు. ఈ వారి యొక్క భక్తి శ్రద్ధలను అయితే మాత్రం పూర్తిగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. సార్, మీరు ఈరోజు శివాలయంకి వచ్చారు, ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా చేశారు. నీట్గా ఉంది, దర్శనానికి ఇబ్బంది లేదు. అందరూ బాగా దర్శనం చేసుకున్నానికి అన్ని కన్వీనియంట్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు. ఏదైతే భక్తులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉందని ఈరోజు మీరు శివాలయంకి వచ్చారు, ఎలా అనిపిస్తుందమ్మా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. బాగుంటుంది, ఎప్పుడు వస్తూనే ఉంటాము. ఈరోజు ఏదైతే శివాలయానికి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో చేసినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చాలా ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యవంతంగా కూడా ఉన్నాయంటూ కూడా భక్తులు తెలియజేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. ఈరోజు మనం శైవ క్షేత్రాలకు సంబంధించి అయితే మాత్రం ఇటు దూర ప్రాంతాలు ఉన్నటువంటి శైవ క్షేత్రాలకి ఆర్టీసీ బస్సులు నడపడంతో పాటు ఏదైతే శైవ క్షేత్రాలకు వచ్చేటువంటి భక్తులకు అన్ని వసతులు, సౌకర్యాలు అయితే కల్పించడంలో ఆలయ అధికారులు కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందనే చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు మూలాపేట మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నుండి.